నిజామాబాద్ జిల్లా ఆరుమూరులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును సిఐటియు ఆధ్వర్యంలో ముట్టడించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. తమకు పనికి తగ్గ వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని నినాదాలు చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆయాలకు ₹1,00,000, టీచర్లకు ₹2,00,000 ఇవ్వాలన్నారు. అలాగే ఉద్యోగ విరమణ పొందిన కుటుంబంలో వారికే తిరిగి పోస్ట్ ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి, కొత్త జీవోని తీసుకురావాలి. గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీకి అనుగుణంగానే మాకు రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలి. ఉద్యోగంలో సగం పెన్షన్ రూపకంగా ఇవ్వాలి. ముఖ్యంగా చెప్పొచ్చేది ఒకటే, మేము ప్రభుత్వానికి ఈ రోజు కాదు కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాము. ఏమన్నా లక్షలలో ఏసీ రూమ్లలో కూర్చొని లక్షలు తీసుకుంటామని అడగడం లేదు. మా శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వమంటున్నాం. ఈ రోజు బీడీలు చేసే కార్మికురాలకు కూడా పెన్షన్ సౌకర్యం ఉంది, రిటైర్మెంట్ సౌకర్యం ఉంది. కానీ మా డిపార్ట్మెంట్ కు మాత్రం అదేది వర్తించదట. కనీసం 26,000 వేతనం ఇవ్వాలి. అదే విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. తుమ్మితే పోతుందో దగ్గుతే పోతుందో అన్న టెన్షన్లతో సతమతం అవుతున్నాం. ఒక్కొక్కరు ఆటో వచ్చి చనిపోవడం కూడా జరుగుతుంది. మట్టి ఖర్చులు ఇస్తానని చెప్పిన ప్రభుత్వము మట్టి ఖర్చులకు కూడా బడ్జెట్ లేదని చెప్తుంది. ఇది ఎక్కడి న్యాయము? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచి 65 సంవత్సరాలు దాటిన వారికి రిటైర్మెంట్ ఇస్తూ అదే విధంగా మా జీతం